పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో లక్ష్మీ ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో బాణసంచా పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లక్షల రూపాయల నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని నర్సాపురం డీఎస్పీ శ్రీనివాస్ పరిశీలించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఫైర్ వర్క్స్ పడాల శ్రీనివాసరెడ్డి గారి ఇక్కడ ఫైర్ క్రాకర్స్ గొడౌన్ ఉంది. ఈ గొడౌన్ ఆనుకునే ఒక స్టాక్ పాయింట్, రేకుల షెడ్తో ఉన్న స్టాక్ పాయింట్ ఉంది. అందులో ఈరోజు ఉదయం క్లోజ్ చేసి ఉన్న టైంలో ఉదయం 9:45 టైంలో లోపల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ అంతా కాలిపోయిందని తెలుస్తుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ని అయితే కంట్రోల్ చేయడం జరిగింది. ఆ లాస్ ఎంత అనేది